ప్రార్థన చెయ్యి గట్టిగా. పైకి మోకరించాలా, చేతులు జోడించాలా, అందరూ శబ్దం చేయదు, ఏది చేయలేదు. కూడా ప్రభావం కాబట్టి భద్రపరిచిన తల్లి సజీవ లెక్కలు ధరించిన బిడ్డలని నన్ను ప్రభావం చెల్లిస్తున్నాను తల్లి. ఎంతో మంది దేవుడు చూడలేదు ప్రభావం నాయన తల్లి. అయితే నేను మమ్మల్ని ప్రేమించి మా ఆడని చూపించిన ప్రేమ దయ కనికరము ఇష్టము అందరిని బట్టి కూడా మేము కొద్దినాలు చెల్లిస్తున్నాను తల్లి. ఎవరిని ఆశ్రయించుకుని ప్రభావ కనికరించండి, సేవించిన దీవించండి, ఆశ్రయించిన వారి పాటలు సహాయించండి ప్రభావ. వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభావ, కథ ద్వారా మాట్లాడండి ప్రభావ. తండ్రి దేవాన కథ చక్కగా వినడానికి సహాయపడుతున్నాను ప్రార్థిస్తున్నాను తల్లి. అంటే వాక్యాన్ని కూడా చక్కగా నేర్చుకొని చెప్పగలుగుతున్నాను చూపించి పిల్లలు చేయకుండా సహాయించిన ధైర్యం మన భయం ప్రభావ వాళ్ళు మీరు పుట్టించమని ప్రార్థిస్తున్నాను తల్లి. విధంగా చిన్న బిడ్డలు ఎవరైతే రాయకపోతే వచ్చినారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ సమయాన్ని తీసుకోండి. పాడే పాటలు మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించడం పెడుతున్నాను తండ్రి. ఆమేన్. సరే మన చాక్లెట్ తెప్పిద్దాం. సైలెంట్ ఉంటే చాక్లెట్ కావాలి మీకు అందరికి కావాలా? అందరు కావాలా? కావాలి కదా. సైలెంట్ ఉండాలి, అల్లరి చేయదు. చాక్లెట్ మళ్ళీ తెప్పిద్దాం సరేనా? ఎవరెవరికి చాక్లెట్ కావాలో బిస్కెట్ స్థితిలో నీకు కనిపించింది. అందరూ కనబడుతుందా? స్థుతులు నీకు అర్పించు. పాడు అందరికి వచ్చే పాట అందరు పాడు. స్థుతులు నీకు అర్పించును ప్రభువా, నిన్ను మేము సేవింతుము. స్థుతులు నీకు అర్పించును ప్రభువా, నిన్ను మేము సేవింతుము. మా పాపముల కొరకు ప్రభువా సిలువలో ప్రాణమార్పించిన ప్రేమమయుడవు. మా పాపముల కొరకు ప్రభువా సిలువలో పాడాలి వచ్చేవాళ్ళని పాడాలి. స్తుతులు నీకు అర్పింతుము ప్రభువా, నిన్ను మేము మా పాపముల కొరకు ప్రభువా సిలువలో ప్రాణమార్పించిన ప్రేమమయుడవు. మా పాపముల కొరకు ప్రభువా సిలువలో ప్రాణమార్పించిన ప్రేమమయుడవు. స్తుతులు నీకు అర్పింతుము ప్రభువా, నిన్ను మేము సేవింతుము.
పరిశుద్ధుడవు నీవు నిత్యుడవు తండ్రి ఆలోచనకర్తవు పరిశుద్ధుడవు నీవు పరిశుద్ధుడవు నీవు నిత్యుడవు తండ్రి ఆలోచనకర్తవు యెహోవాని సేవించుట. మీరు వచ్చిన పాటలు కట్టి సరేనా? యెహోవాని సేవించుట నాకిష్టం. పాడాలి. యెహోవాని సేవించుట నాకిష్టం. నేనును నా ఇంటి వారును నా ఇంటి వారును సేవించుట నాకిష్టం. Amen.
మీరు ఎవరిని సేవించినా నేనైతే ఎవరిని సేవిస్తాను? యెహోవానే సేవిస్తాను. నేను నా ఇంటి వారు. ఎవరంట? నేను నా ఇంటి వారు. తానే కాదు, వాళ్ళ ఇంటిలో ఉన్న వారందరూ కూడా, వాళ్ళ భార్య, వారి పిల్లలు అందరూ కూడా ఎవరిని సేవిస్తారంట? యెహోవానే సేవిస్తారు. మనం కూడా కుటుంబం అంతా కూడా ఎక్కడికి రావాలా? దేవుని మందిరానికి రావాలి. మమ్మీ డాడీతో ఒకవేళ పిలిస్తే మీరేం చెప్పాలా? నేను ఆడుకోవడానికి వెళ్తా, నేను ఆడికి వెళ్తా, ఈడికి వెళ్తా అని చెప్పకూడదు. ఏం చేయాలి? సండే అంటే ఎక్కడికి రావాలా? దేవుని మందిరానికి రావాలి. ఎందుకు అంటే దేవుని మందిరంలో మనం ఏం చేయాలంట? దేవుని సేవించాలి. పరిసయుడు శృంగరి చూడాలి, చేయాలి, చూడాలి. పరిసయుడు శృంగరి
పిల్లలారా లోబడు పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు మనము హవ్వ వినలేదు సాతాను వారిని సహించెను ఆదాము హవ్వ వినలేదు సాతాను వారిని మోసగించెను యేసయ్య ఎంతో విచారించెను యేసులో నుండి త్రోసివేసెను యేసయ్య ఎంతో విచారించెను యేసులో నుండి త్రోసివేసెను పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు చెప్పినట్టు చేయుట యేసయ్యకిష్టం లోబడకుండుట నీకే నష్టం చెప్పినట్టు చేయుట యేసయ్యకిష్టం లోబడకుండుట నీకే నష్టం ఆత్మాధిక్రమమే పాపానికి మూలము ఆత్మాధిక్రమమే పాపానికి మూలము అవిధేయతపై విజయం చేసుకునే మూలం ఆత్మాధిక్రమమే పాపానికి మూలము అవిధేయతపై విజయం చేసుకునే మూలం పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు పిల్లలారా లోబడుడి యేసయ్య బాగా చేయాలి చూడాలా చేయాలి సరేనా ఏసే పసుగా ముందుగా పాడాలి అందరికంటే యేసయ్య పసుగా యేసయ్య పసుగా యేసయ్య పసుగా అందరికంటే యేసయ్య పసుగా యేసయ్య ప్రేమించింది నన్నే పసుగా యేసయ్య ప్రేమించింది నన్నే పసుగా పరలోకాన్ని చేరి నన్నే పసుగా పరలోకాన్ని చేరి నన్నే పసుగా యేసయ్య పసుగా యేసయ్య పసుగా అందరికంటే నమ్ముకుంటే నీకే బెస్టుగా యేసయ్య పసుగా యేసయ్య పసుగా అందరికంటే యేసయ్య పసుగా అందరికంటే యేసయ్య పసుగా యేసయ్య ప్రేమించింది నన్నే పసుగా యేసయ్య ప్రేమించింది నన్నే పసుగా పరలోకాన్ని చేరి నన్నే పసుగా పరలోకాన్ని చేరి నన్నే పసుగా ఆయనను నమ్ముకుంటే నీకే బెస్టుగా ఆయనను నమ్ముకుంటే నీకే బెస్టుగా యేసే పసుగా యేసే పసుగా అందరికంటే యేసే పసుగా అందరికంటే యేసే పసుగా ఏయ్ ఇందులో వస్తుంది
ఏసయ్య దగ్గరికి వెళ్దామని పాడండి. యేసయ్య దగ్గరికి వస్తావా 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 యేసయ్య దగ్గరికి వస్తావా వస్తావా జై మంచోడంటాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను మంచోడంటాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను అడిగిందల్లా ఇస్తాడు అడిగిందల్లా ఇస్తాడు Hallelujah.
ఏ సార్ సరే పాట కొట్టేసి ఫోన్ అందిస్తాను మిమ్మల్ని మాట్లాడమని చెప్తాను సరే పోయిన వారు ఏ కథ తిన్నారు ఎవరెవరు వచ్చారు పోయిన వారు పోయిన వారం సండే స్కూల్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది చేయండి వచ్చిన వాళ్ళు మీకా అంటే ఏంటో చెప్పి ఎవరు స్టోరీ చెప్పండి మీకు స్టోరీ ఎవరు చెప్పారు లాస్ట్ స్టోరీ ఎవరు చెప్పింది కూడా గుర్తులేదు మీకు ఏ అంటే చెప్పింది కూడా గుర్తులేదు కడతాకెళ్ళిందా దీనికి కడతాకెళ్ళిందా నేను ఎప్పుడు తిరిగి కానీ వెళ్తాయి కదా అందుబాటులో తెచ్చుకుంటాయి మేడం ఇంతవరకే లేదు కదా నేర్చుకోవాలనిపిస్తుంది కదా ఎవరు శబ్దం చేసేది కావాలి ఇప్పుడు మళ్ళీ అంతకే నేర్చుకోవాలా మందిరానికి సండే అయితే దేవుని మందిరంలో చందాలా అని ఆశ లేదు కదా ఇవ్వలేదా ఎవరికి కంటతాకే నేర్చుకోవాలని సండే వస్తే దేవుని మందిరంలో నేను కనపడాలా అని ఎవరికి ఉంది ఊరికెత్తద్దండి ఊరికెత్తద్దు నిజంగా ఆశ ఉండాలా సండే అంటే ఎక్కడుండాలి మనం ఎక్కడుండాలా దేవుని మందిరంలో ఎందుకు దేవుని మందిరంలో దేవుని మాటలు వినడానికి మన దేవుని చూడడానికి దేవుని స్వరాన్ని వినడానికి అర్థమైందా ఏ ఆశ ఉండాలంటే దేవుని కనపడాలని ఆశ ఉదయంగానే ఎవరు ప్రార్థన చేస్తున్నారు దేవంగానే మొక్క తెచ్చి ప్రార్థన చేసుకోవాలి దేవగానే ప్రార్థన చేస్తున్నారు చేసినా లేదా ఏం చేయాలి దేవగాని ప్రార్థన చేయాలి ప్రార్థన ఎందుకు ప్రార్థన చేయాలా దేవుని కాపుదల దేవుని యొక్క భద్రత మనకు అవసరం కదా రోజంతా ఎవరు ఏం కావాలి మనకి కాపుదల అవసరం మనకి భద్రత అవసరం అర్థమైందా కావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ప్రార్థన చేయాలి అంటే మనకు వాడి మమ్మీ డాడీ వస్తారు కొన్నిసార్లు వస్తారు కొన్నిసార్లు రాదు ఎవరు తోడుతారా దేవుని తోడు దేవుని కాపుదల అందుకే ఏం చేయాలి దేవుడు కానీ చేయాలి మమ్మీ డాడీ చెప్తే పోయినా మీరేం చేయాలి ప్రార్థన అనేది చేయాలి మనం స్టోరీ నేను స్టోరీ చెప్తున్నాయా స్టోరీ వెరీ గుడ్ ఎవరో చెప్పింది చిన్నవాడైనా ఏం చేస్తున్నాడు స్టోరీ వింటున్నాడు కదా వింటున్నాడా లేదా మీకు గుర్తులేదు కదా నిజంగా మీకు గుర్తురా అంటే ఇటువైపు చూపించాను అటువైపు చెప్పారా అప్పుడు చెప్తావు మరి అప్పుడే 2 వారాలు చెప్పాను అంతే స్టోరీ అయిపోలేదు చెప్పాను పోయిన వారం పోయిన వారం చెప్పలేదు నేను అర్థం నెల అయిపోయింది స్టోరీ చెప్పి సరే స్టోరీ వింటున్నాను రామ్ స్టోరీ వింటున్నా
అయితే తనకి ఎవరు లేరు, కాళ్ళు లేవు, అమ్మ నాన్న లేరు. ఇంకా బయటడానికి ఇల్లు లేదు కదా, తను చూసుకోవడానికి ఎవరు కూడా. మీరు సరిగా కూర్చోవాలి, స్టడీ కూర్చోవాలి, అక్కడ కూర్చోవాలి. మీరు పడుకొని ఇట చేతులు పెట్టి ఇట కాలు పెట్టి యాక్షన్ చేయండి. సరేనా? సరే కూర్చోవాలి. ఇంకా ఈ టాంకు ఎవరు లేరంట, ఋతు నీకు బట్ట లేదు, ఇల్లు లేదు, మానవునికి ఎవరు లేరు, కాళ్ళు లేవు. తాముకి ఎవరు కూడా లేరు. అయితే ఒకరోజు తన స్నేహితుడు వచ్చాడు కదా. ఎవరు వచ్చారు? తాము యొక్క స్నేహితుడు వచ్చాడు. స్నేహితుడు వచ్చి తనకి ఒక విలువైన నాణ్యాన్ని ఇచ్చాడు. నాణ్యాన్ని ఇచ్చాడు. అది ఎంతో నెలంతా కూడా కష్టపడి పనిచేసి ఎవరికి ఇచ్చాడు ఆ నాణ్యాన్ని? తాముకి ఇచ్చాడు. ఎందుకంటే తాముకు ఎవరు లేరు, తనకి సహాయం చేయడానికి ఎవరు కూడా. మందిరా పట్టది తనకు ఎవరు సహాయం చేసేవాళ్ళు. అందుకే అలా ఫ్రెండ్ అనుకున్నాడు, అరే తాము కాలేవు కదా, తనని మమ్మీ డాడీ లేరు, ఎవరు చూసేవాళ్ళు లేరు కదా అని చెప్పేసి తన మీద ఇష్టంతో ఒక నాణ్యాన్ని తీసుకొని ఇచ్చాడు. ఇస్తే ఈ తాము ఏమంటాడంటే, మనకి ఎవరైనా తప్పిస్తే మనం ఏం చేస్తాం? కొనుక్కొని తింటాం కదా, వెంటనే షాప్కి వెళ్ళిపోతాం కదా. మమ్మీ ఒక 10 రూపాయలు ఇచ్చింది అనుకోండి, లేదా అమ్మమ్మో తాతయ్యో ఇచ్చాడు, ఏం చేస్తారు? దాచుకుంటారు దాన్ని, దాచుకుంటారా? ఏం చేస్తారు? వెంటనే షాప్కి వెళ్ళాలి. రోజు ఇక్కడ చూడలేదు కదా, నీకే పగిపోతుంది, నీకే. వెంటనే వెళ్ళి మనం ఏం చేస్తాం? కొనుక్కొని తింటాం కదా. అయితే తాముకు ఆ నాన్న ఇవ్వగానే ఎంతో సంతోషం వేస్తుంది. ఆ తాము చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నాకు ఒక బైబిల్ కావాలా అని చెప్తాడు. అనగానే వాళ్ళ ఫ్రెండ్కి కోపం వస్తుంది అనమాట. ఏంటా నువ్వు కొనుక్కొని ఏదైనా తింటావు, ఏదైనా నీకు అవసరానికి వాడుకుంటావు అంటే బైబిల్ కావాలంటావా? లేదు, నాకు అన్నిటికంటే కూడా ఏది నాకు ఇష్టమైందంటే, నాకు తిండి కాదు ప్రాముఖ్యమైనది, ఏం కావాలి? నాకు బైబిల్ కావాలా అంటారు. అప్పుడు సరే నీ ఇష్టం అనేసి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. ఈ తాము ఏం తెచ్చుకుంటాడు? ఆ నాన్నతో బైబిల్ తెచ్చుకుంటాడు. బైబిల్ తెచ్చుకొని ఏం చేస్తాడంటే, ప్రతిరోజు కూడా ఎంతో సంతోషంగా, తాము కాలేవు కదా, తాము ఎక్కడ ఉండేవాడు? పైన ఒక గదిలో ఉండేవాడు. కింద ఎవరు ఉంటారంటే ఒక మామ ఉంటుంది, ఒక పెద్ద ఆంటీ ఉంటుంది అనమాట. పైన తాము ఒక గదిలో ఉంటాడు. ఆ గదిలో ఉంటూ తను ఏం చేస్తాడంటే, ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాడు? ఈ యొక్క ఫోన్ పడేస్తారు, చూసుకోవాలా? జరిగి ఫ్రెండ్ చూసుకోవాలా? పేరు జెస్సీ కదా. జెస్సీ సరే కూర్చో. కనబడుతుంది. ఇక్కడ చూడాలి, మీరు ఇక్కడ చేతులు కట్టండి, ఇక్కడ చూడాలి. మీరు అంటే చూడండి, ఇక్కడ చూడాలి. స్టోరీ మందిరా సరే కూర్చో. ఇక్కడ టామ్కి ఏదంటే ఇష్టం? బైబిల్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫ్రెండ్ ఆ డబ్బులు ఇవ్వగానే ఈ టామ్ ఏం చేస్తున్నాడంటే బైబిల్ తెప్పించుకున్నాడు. బైబిల్ తెప్పించుకొని ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాడు? ఎట్లా చదువుతున్నాడు? కష్టంగా చదువుతున్నాడా, ఇష్టంగా చదువుతున్నాడా? మీరు ముందు కూర్చొని ఫోన్ పడేస్తాను. చేయండి, ముందుకు చదివేయండి. ఇట్లా ఇక్కడ చూడండి, చేతులు కట్టుకోవాలి,
1 చేతులు పెట్టుకోవాలి. మీరు ఎక్కడ చూడొద్దు, ఇక్కడ చూడాలి సరేనా, ఇటువైపు చూడాలి, చూడకపోతే కరెక్ట్. అయితే టామ్ ఎలా చదువుతున్నాడండి, ఇష్టంగా చదువుతున్నాడు కదా. మీరు ఈరోజు బైబిల్ చదివారా? ఈరోజు బైబిల్ చదివినారా? చదవలేదు కదా. మీ దగ్గర బైబిల్ ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. ఉన్నా కూడా మీరు ఏం చేయలేదంటే, కొంతమంది ప్రార్థన చేయలేదు. నువ్వు చేసినావా ప్రార్థన? లేదు. నువ్వు చేసినావా డైలీ ప్రార్థన చేసినావా? అనిపించింది కదా. రోజు చేయాలి ప్రార్థన. అక్క వీడు ప్రార్థన చేయకపోతే నాకు చెప్పు, నీ కొడుకే. ఇంకా నువ్వు చేసినావా ప్రార్థన? శైలి ప్రార్థన చేసినావా? రుతు నువ్వు చేసినావా? లేవనని ప్రార్థన చేసినావా? చేయలేదా? అంత మంచి అలవాట్లు వద్దు సరేనా, మంచి అలవాట్లు వద్దు. నువ్వు చేసినావా? అబ్బా వెరీ గుడ్ రా. ఇక్కడ చూడాలి మీరు. అయితే తాను ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు ఇక్కడ చూడాలి మీరు. ప్రతిరోజు కూడా లేవగానే మొదట ఏం పని చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. రెండోది ఏం చేసేవాడు? బైబిల్ చదివేవాడు. ఎంతో సంతోషంగా చదువుతున్నాడా? కనబడుతుంది కదా ఎట్లా చదువుతున్నాడు, ఎంతో సంతోషంగా చదువుతున్నాడు. నేను బైబిల్ అంతా చదవాలి, ఆ బైబిల్లో ఏం రాయబడిందో నేను తెలుసుకోవాలని తాను ఏం చేసేవాడు అంటే రోజంతా కూడా ఏం చేసేవాడు? బైబిల్ని చదివేవాడు. ఎంతో సంతోషంగా బైబిల్ని చదువుతా ఉండేవాడు అనమాట. ప్రతిరోజు కూడా తను అలాగ బైబిల్ని చదివేవాడు కదా. టామ్కి బైబిల్ తెచ్చిచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ఇష్టంగా బైబిల్ ఏం చేస్తున్నాడు? హత్తుకుంటున్నాడు కదా. బైబిల్ ఎక్కడ పెట్టుకుంటున్నాడు? తన గుండెల దగ్గర పెట్టుకుంటున్నాడు. మీరేం చేస్తున్నారు? బైబిల్ని తెచ్చి ఇట్టు పడేస్తారు కదా, ఇట్టు పడేస్తారు బైబిల్, ఇట్టు పడేస్తారు ఇంట్లోది. మనం బైబిల్ ఏం చేయాలా? ఇక్కడ హత్తుకోవాలి. అర్థమైందా? బైబిల్ ఇక్కడ చూడాలి మీరు. బైబిల్ ఏం చేయాలా? కింద పెట్టడం, తొక్కడం, కాలం తగులుతున్నా బైబిల్ని దాటుకొని పోవడం అట్లంతా చేయకూడదు. మన బుక్కుల్లాగా చేయకూడదు. అర్థమైందా? బైబిల్ అంటే పరిశుద్ధమైన గ్రంథము. ఏ బుక్కుకైనా పరిశుద్ధమైన గ్రంథం అని ఉందా? పేరుందా? ఉందా? ఏ బుక్ కూడా పరిశుద్ధమైనది కాదు. అందులో రాయబడిన మాటలు పరిశుద్ధమైనవి కావు. ఎక్కడ చూడాలి మీరు? ఒక బైబిల్లో రాయబడిన మాటలే ఏ మాటలు అవి? పరిశుద్ధమైన మాటలు, దేవుని వాక్యం కదా. అందుకే వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అంటే ఎవరు? ఎవరు? దేవుడు. అర్థమైందా? వాక్యం అంటే ఎవరు? దేవుడు. అందులో రాయబడిన మాటలు ఎవరివి? నీవి నాగా? నీవి నాగా? ఎవరివి? దేవుని మాటలు. దేవుని మాటలు ఎలాంటివంటే పరిశుద్ధమైన మాటలు. అందుకే ఏం చేస్తున్నాడు టాము? బైబిల్ని హత్తుకుంటున్నాడు. విలియం ఇక్కడ చూడాలి కొంచెం సరిగ్గా. వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యాన్ని, బైబిల్ని హత్తుకుంటున్నాడు. అలాగే ఏం చేస్తున్నాడు? హత్తుకున్న ఇష్టపడిన బైబిల్ని ఏం చేస్తున్నాడు? ప్రతిదినము కూడా చదువుతా ఉన్నాడు. మీరు ప్రతిదినం ఏం చేయాలా? బైబిల్ తప్పనిసరిగా చదవాలా. అర్థమైందా? తప్పనిసరిగా ఉదయం లేవగానే ప్రార్థన చేయాలి. అర్థమైందా? రెండోది ఏం చేయాలా? బైబిల్ కొన్ని మాటలైనా మీరు చదవాలి. ఎన్ని? కొన్ని మాటలైనా సరే ఏం చదవాలా? 5 వచనాలైనా ఏం చేయాలి? చదవాలి. ఉంటాయి కదా, 5 వచనాలు ఉంటాయి, 10 వచనాలు ఉంటాయి, 20 ఉంటాయి, 30 ఉంటాయి. అన్నీ మీరు చదవలేరు కానీ ఎన్ని చదవాలి? కనీసము 5 అయినా చదవాలి. పెద్ద పిల్లలు అనుకోండి, ఏం చదవాలా? బైబిల్ ఒక అధ్యాయమైనా చదవాలి. అర్థమైందా? ఒక అధ్యాయమైనా చదవాలి. ఆ బైబిల్ బైబిల్ ఎక్కడి నుంచి చదవాలంటే ఆది కాండం నుంచి చదవాలి. ఎక్కడి నుంచి చదవాలి బైబిల్? జశవంత్ ఆది కాండం చదువుతున్నావు బైబిల్ తప్పనిసరిగా చదవాలి. అర్థమైందా? బైబిల్ ఏం చేయాలా? నేను 8th క్లాస్, ఇప్పుడు 9th క్లాస్ కదా, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి.
అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు తోడుగా ఉంటాడు, సహాయము చేస్తాడు. ఇక్కడ అందుకే టాము కాలు లేకపోయినా తనకి ఎవ్వరు లేకపోయినా ఏం చేస్తున్నాడు, దేవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు కూడా టాముని ఏం చేస్తున్నాడు, తాముని అంతగానే ప్రేమిస్తున్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అందరినీ ప్రేమిస్తున్నాడు కదా, అందరినీ ప్రేమిస్తాం. మనమైతే ఏం చేస్తాం, మనకి ఇష్టమైన వారిని ప్రేమిస్తాం, మంచి వారిని ప్రేమిస్తాం కదా, అవునా కదా. మన దోస్తుల్ని, మన ఇంట్లో వారిని ప్రేమిస్తాం. దేవుడైతే కుంటి వారిని, గుడ్డి వారిని, కుష్ఠరోగుల్ని, మీకు అందరికీ పడతాయి. ఇప్పుడు మీకు అందరు పడతాయి. సరిగ్గా ఎక్కడ చూడాలి, అందరినీ కూడా ప్రేమిస్తున్నాను కదా. తామును మనమైతే ప్రేమిస్తామా? కాలు లేకపోతే వాళ్ళు మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా? కాలు లేని గుడ్డలను ఫ్రెండ్షిప్ చేస్తారా? చేయం కదా, మన మంచోళ్ళతోనే చేస్తాం. దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఈ తాము కూడా ఏం చేస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు, దేవుని మాటలు తర్వాత దేవుని వాక్యాన్ని. ఇంకొకటి టామ్ ఏం చేస్తున్నాడంటే, ఎక్కడైనా మీరు టామ్ ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని చదువుతున్నాడంట. ఈ వాక్యాన్ని ఏం చేస్తున్నాడంటే టామ్కి తన హృదయంలో ఒక ఆశ. ఏమని ఆశ అంటే, నేను బైబిల్ చదువుతున్నాను, దేవుని మాటలు నేను వింటున్నాను. నాలాగా ఎంతోమంది ఉంటారు కదా, దేవుడు తెలియని వాళ్ళు ఉంటారు కదా, దేవుని తెలియని వాళ్ళు ఉంటారు, బైబిల్ లేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఎవరు వాక్యం చెప్పాలా అనుకొని తన హృదయంలో ఒక ఆశ అనమాట. ఏమని ఆశ అంటే, దేవుని వాక్యం చదువుతూ ఉంటే ఎంతో ఇష్టం తనకి కలిగేది. అయితే తను అనుకున్నాడు, నేను దేవుని పని చేయాలా. ఎవరి పని చేయాలి? దేవుని పని చేయాలా అని. దేవుని పని ఎలాగ చేస్తాడు? పడుకో రెండు సరిగ్గా. టామ్కి దేవుని పని చేయాలని ఆశ. అందుకే ఏమని నిర్ణయించుకున్నా అంటే, ప్రతిరోజు ఇక్కడ చూడాలి. ఎక్కడుంటాడు టాము? పైన ఉంటాడు కదా, పైన రూమ్లో ఉంటాడు. తన రూమ్లో ఒక కిటికీ ఉంటుంది అనమాట. ఆ కిటికీలో అక్కడే కూర్చుంటాడు. అక్కడే తన మంచం ఉంటుంది, అక్కడే కూర్చుంటాడు. అక్కడే కూర్చొని ఆ వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యాన్ని ఏం చేసేవాడంట, ఒక పేపర్లో రాసేవాడు. ఏమని రాసేవాడు అంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను అని. ఎక్కడ రాసేవాడు? ఒక చిన్న పేపర్లో రాసి కిటికీలో నుంచి కిందికి వేసాడు. అట్లా దేవుని వాక్యాన్ని రాసి ఏం చేసేవాడంట. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు, పేపర్లు కిందికి పడేస్తున్నాడు. ఇక్కడ చూడాలి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అసలుకి. వాక్యము రాసి కిందికి వేస్తున్నాడు. కానీ కిందకి వెళ్ళి ఇవ్వగలడా? పేపర్లు ఇవ్వగలడా? మనం సువార్తకి వెళ్తాం కదా, సువార్తకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, అందరికి పత్రికలు ఇస్తాం, ఇస్తారు కదా. ఈ టాము కిందికి వెళ్ళలేడు, ఇవ్వలేడు. అందుకే ఏం చేస్తున్నాడంటే పైన కూర్చొని ఆ గదిలో దేవుని వాక్యం రాసి పేపర్లు కిందకి వేసేవాడండి. కిందకి వేస్తామంటే దారిలో వెళ్తుంటారు కదా, రోడ్డు అనమాట అది. ఆ దారిలో ఎవరో ఒకరు వెళ్తానే ఉంటారు. వాళ్ళు తీసుకొని ఏం చేసేవాళ్ళు, ఆ వాక్యాన్ని చదివారు. అలాగా టామ్ ప్రార్థన చేసుకుంటే, ప్రభువా ఒకరైనా ఆ పేపర్ తీసుకోవాలా, అందులో రాయబడిన నీ వాక్యాన్ని చదవాలా, ఒక్కరైనా దేవుడిని నమ్ముకోవాలని ప్రార్థన చేసేవాడు. ఆ పేపర్లు రాసి కిందకి వేసాడు. ఒకరోజు ఆ దారిలో వెళ్తా ఉంటే ఒక అంకుల్ అనమాట, ఒక అంకులు ఆ దారిలో వెళ్తా ఉంటే పేపర్ పడిపోయేలోపు ఆయన పేపర్ తీసుకొని చూసేలోపు దాంట్లో ఏం రాయబడింది? ఏంటి? మళ్ళా తీసుకుంది, సరేనా? దేవుని వాక్యము రాయబడింది. అది చదివినాడంట. అది చదివి పైకి వచ్చినాడంట. ఇక్కడ చూడాలి పిల్లలు, పైకి వస్తా ఉంటే మెట్లు ఎక్కుతుంటే ఏమొస్తుంది? శబ్దం వస్తుంది కదా. ఒక మనిషి మెట్లు ఎక్కుతుంటే మన పైన వాళ్ళకి వినపడుతుంది కదా, ఎవరు వస్తున్నారు అని మనకి తెలుస్తుంది అనమాట. అప్పుడు అనుకుంటాడు, ఎవరో పైకి వస్తున్నారు అని టామ్ అనుకుంటాడు. అనగానే అక్కడ ఒక అంకుల్ వచ్చినాడు. అంకుల్ అక్కడికి రాగానే, బాబు ఎవరున్నారు ఇక్కడ అంటాడు. అనగానే ఇక టామ్ ఏమంటాడు,
అంకుల్ అని పిలుస్తాడు అనమాట. ఏమైనా అంకుల్ అంటే నువ్వేనా దేవుని వాక్యం రాసి కిందకి వేసినావు అని చెప్తాడు. చేని ఏమైనా చాక్లెటా మళ్ళీ తీసుకుందిలే అన్న తినడు, నీకే తర్వాత తీసుకు సరేనా. ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడు స్టోరీ చూడు. అప్పుడు ఆ అంకుల్ వచ్చి అడగంగానే నేనే అని చెప్తాడు. చెప్పగానే అంకుల్ చెప్తాడు, నువ్వేనా దేవుని వాక్యం రాసి కిందకి వేస్తుందంటే అవును అంకుల్. మీరు కూడా ఎవరిని తెలుసుకోవాలా? యేసు ప్రభుని నమ్ముకోండి అంకుల్. యేసు ప్రభు నేను ప్రేమించాడు అంకుల్, నీ కొరకు ప్రాణం పెట్టాడు అంకుల్ అని చెప్తాడు అనమాట. అనగానే అంకుల్ చాలా ఇచ్చేసారు శనికి. ఆ యొక్క అంకుల్కి చాలా ఇష్టమవుతుంది అనమాట. అప్పుడు తన హృదయం ఎవరికి స్థానం ఇస్తాడు? దేవునికి స్థానం ఇస్తాడు అనమాట. తన కాళ్ళు లేకపోయినా ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు చెప్పాలి? దేవుని పని మీరు చేస్తున్నారు. దేవుని పని మీరు చేస్తున్నారు. ఎంతో మంది మీరే మీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వలేదు కదా. మీరే ఏం చేయలేదు, మీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వలేదు. ఇచ్చారా? ఏసయ్యా నేను పాపని, ఏసయ్యా నా పాపాలు క్షమించేసేయా, నన్ను నీ బిడ్డగా చేసుకో ఏసయ్యని అడిగినారా ఎప్పుడైనా? అడగలే కదా. అడిగినారా? అడగలేదా? మరి యేసు ప్రభువుని తెలియని వాళ్ళు ఎంతో మంది ఆ రోజుకి ఎంతో మంది చనిపోతున్నారు. ఎవరు వాళ్ళు? దేవుని నమ్మని వాళ్ళు. దేవుడు నమ్మని వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అడుగుతాడు, మీ ఫ్రెండ్కి ఎప్పుడైనా దేవుని వాక్యం చెప్పావా? ఇక్కడ చూడాలి మీరు. మీ ఫ్రెండ్కి ఎప్పుడైనా దేవుని వాక్యము చెప్పావా అని అడుగుతాడు. చెప్పారా మీరు ఎప్పుడైనా దేవుని వాక్యం చెప్పారు? తాముకు కాళ్ళు లేకపోయినా ఎవరి పని చేశాడు? దేవుని పని చేశాడు. మీకు చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు కదా. అన్నీ ఇచ్చాడు. మమ్మీని ఇచ్చాడు, డాడీని ఇచ్చాడు, మంచి ఇల్లుని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అవునా కదా. మరి మీరు చేస్తున్నారు దేవుని పని. మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నేను కూడా దేవుని పని చేయటానికి సహాయం చేయ ప్రభా అని అడగాలి. ఎవరి పని చేయాలి మనము? దేవుని పని. ఎవరి పని? దేవుని పని చేయాలి. ఒక చిన్న స్టోరీ చెప్పు. ఒక రోజు ఒక అంకుల్ ఏం చేస్తుంటే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. దేంట్లో చేస్తున్నాడు? ట్రైన్లో వెళ్తున్నాడు. ట్రైన్ చూసారు మీరు? ఎక్కారు ఎప్పుడన్నా? ఎక్కలేదా? ఇక్కడ చూడు, జస్ట్ ఇక్కడ చూడు. అప్పుడు ట్రైన్లో ప్రయాణం చేసి వెళ్తుంటే అంకుల్ ఏం చేస్తుంటే అందరికీ సువార్త పత్రికలు ఇస్తా ఉన్నాడంట. అక్కడున్న వాళ్ళకి ట్రైన్లలో కూర్చుంటారు కదా, మన బస్సులో లాగా సీట్లు ఉంటాయి, కూర్చుంటారు అనమాట. వాళ్ళకి ఏం చేస్తున్నాడు అంకులు? సువార్త పత్రికలు ఇస్తా ఉంటే ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే పత్రిక తీసుకొని ఇట్లా చించి ఏం చేస్తాడు? బయటకి పడేస్తాడు. నువ్వు నాకు ఇస్తావు సువార్త పత్రిక అని చెప్పేసి ఆయన కోపంగా ఏం చేస్తాడు? ఆ పత్రికని చింపి ఇట్లా కిటికీలో నుంచి బయటికి వేస్తాడు. అప్పుడే అది ఆ పేపర్ అంత దూరంలో పడిపోతుంది. పడిపోతే ఒక ఆయన ఆ ఊర్లో ఒక ఆయన ఏం చేస్తాడంటే ఆయనకి ఏదో బాధ వేసి, మనసు బాధ కలిగి, కష్టము ఏదో బాధ వేసి చనిపోవాలా, ఇంక నేను బతకొద్దు ఏమనుకుంటాడు? ఇంక నేను చనిపోలేను, నేను బాధ భరించలేను, శ్రమ భరించలేను అని చెప్పి చనిపోదాం ట్రైన్ కాడికి వెళ్ళి అని చెప్పేసి ఎక్కడికి వస్తాడు? ట్రైన్ దగ్గరికి వస్తాడు అన్నమాట. ట్రైన్ దగ్గరికి రాగానే అంత దూరంలో ఒక పేపర్ పడిపోయి ఉంటుంది. ఏం పడిపోయింది? పేపర్. ఏ పేపర్ అది? సువార్త పత్రిక పేపర్. ఆయన ఏం చేస్తాడంటే ఉన్నట్టుండి ఆ పేపర్ తీసుకొని ఏం చేస్తాడు? తీసి ఇట్లా నలిపి పడేస్తాడు కదా. ఆ పేపర్ను తీసుకొని చదువుతాడు. అది చదవగానే దాంట్లో ఏం రాయబడింది? దేవుని వాక్యము రాయబడింది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, భయపడము, నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు సహాయం చేస్తా అని దేవుని వాక్యం దాంట్లో రాయబడింది. ఆ మాటలు చదవగానే ఆయనకి ధైర్యము వస్తుంది. ఈ దేవుడు ఎవరు? అసలు దేవుడు ఎవరు? ఈ దేవుడిని నేను తెలుసుకోవాలి, ఈ దేవుడిని నేను నమ్ముకోవాలి అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క యేసు ప్రభుని నమ్ముకుంటాడు. యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభుని తన హృదయంలో చేర్చుకుంటాడు. ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాక ఆయన పాస్టర్గా చేయబడతాడు.
ఎవరు చేయబడతారు? పాస్టర్గా చేయబడి అనేకులకి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. అర్థమైందా? ఒకవేళ ఆ రోజు ఆ యొక్క వాక్యం చదవకపోయింటే ఆయన ఏమై ఉండేవాడు? చనిపోయేవాడు కదా. మనం కూడా ఏం చేయాలా? దేవుని పని చేయాలి. దేవుని ప్రేమను మనం తెలుసుకున్నాక మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలా? దేవుని ప్రేమను అందరికీ పంచేవారుగా ఉండాలా. ఏం చేయాలంట? దేవుని పని చేయడానికి మనం ఇష్టపడే వారంగా ఉండాలా. అంటే కంటే వాక్యం నేర్చుకున్నాం మనం. సరే కూర్చోకమ్మ, ఏకమ్మ కూర్చోండి మీరు. మూనండా కంటితో వాక్యం పలకండి. కంటితో వాక్యం పలకాలి. కంటితో వాక్యం పలకాల. చూడండి, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని నెరవేర్చుటయే ఆయన పని. చెప్పు. నాకు ఆహారమై ఉన్నది. పలకాలి. యేసు వారిని యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము. ఇక్కడ పెద్ద పిల్లలైతే అంత నేర్చుకోండి. 3 లైన్లు రాయబడింది. ఇక్కడ యేసు ప్రభువు ఎక్కడికి వచ్చాడంటే సమరయ అనే, ఇక్కడ వినాలి, సమరయ అనే ప్రాంతానికి వచ్చినాడు. అక్కడ వచ్చినప్పుడు ఒక బావి దగ్గరికి యేసు ప్రభువు వచ్చినాడు. అక్కడ ఒక ఆమె సమరయ స్త్రీ వచ్చింది. ఇక్కడ వినాలి మీరు, ఇక్కడ 2 మాటలు వినాలి. సమరయ స్త్రీ అని ఆమె అక్కడ బావి దగ్గరికి నీళ్ళు తీసుకోవడానికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు ఆయన దేవుని మాటలు చెప్పేలోపు ఆమె జీవితం అంతా కూడా ఏమైపోయింది? మార్చబడింది అన్నమాట. మార్చబడింది. యేసు ప్రభుతో పాటే యేసు ప్రభు శిష్యులు కూడా యేసు ప్రభుతో పాటే ఉండేవాడు. యేసు ప్రభు చెప్పినాడు, మీరు వెళ్ళి ఆహారం తీసుకుని రండి అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చేలోపు యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుకి ఎవరో ఒకరు భోజనం పెట్టేసింటాడు కదా, ఎవరో ఒకరు భోజనం పెట్టేసింటారు, ఆయన తినేసింటాడు అనుకున్నాడు. అన్నప్పుడు యేసు ప్రభు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, దేవుని పని చేయటే నాకు ఆహారమై
ఉన్నది. ఇక్కడ నాలుగు ఎవరి పని చేయటంట? దేవుని పని చేయటే నాకు అంటే దేవుడు మనకి ఇచ్చిన పని మనం ఏం చేయాలా? దేవుని ఇంటిలో మనం చిన్న పనైనా చేయాలి కదా, చిన్న పనైనా చేయాలి. చేయకుండా మనము వెళ్ళకూడదు. మనం ఎవరు పని చేయాలా? దేవుని పని. మనము మన కొరకు ఎంతో పని చేసుకుంటాం కదా, మన ఇంట్లో పనులు ఎన్నో చేసుకుంటాం, కానీ మనము దేవుని పని కూడా చేయాలి. యేసుప్రభువు ఎవరు పని చేశాడు? తండ్రి తనకు అప్పగించిన పనిని ఎలాగ చేశాడు? నమ్మకంగా చేశాడు. మనం కూడా ఎవరు పని చేయాలా? రాము ఎవరు పని చేశాడు? దేవుని పని చేశాడు కదా. తన కిందికి వెళ్ళలేకపోయినా ఏం చేశాడు? పేపర్లో దేవుని వాక్యాన్ని రాసి కిందికి వేశాడు కదా. మనం కూడా ఏం చేయాలి? నేను కూడా దేవుని పని చేయాలని మనతో ఆలోచన ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనం ఏం పని చేయాలో దేవుడే చెప్తాడు. అర్థమైందా మీకు? పలకండి కండి. యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నది. యేసు వారిని చూచి నన్ను పంపిన వాడిని అనుకుంటు వాడిని పంపిన వాడిని చిత్తము నెరవేర్చి నాకు ఆహారమై కలుపుతున్నాను. ఏం చేస్తున్నాను? నాకు ఆహారమై ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము. మోకరించండి, ప్రార్థన. మోకరించాల ప్రార్థన. పోయిన వారం గంట దగ్గర నేర్చుకున్నారా? వాక్యం వచ్చిందా ఒకరికన్నా? పోయిన వారం వాక్యం వచ్చిందా? చెప్పాలి. అందరు పోతారు. పోండి, అందరు పోండి. కొంచెం ప్రార్థన మోకరించాలి. అందరు మోకరించాలా? వాన్ ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. మోకరించాలి, కళ్ళు మూసుకోండి. ఇంకా పైకి మోకరించి పడాలి. పైకి మోకరించి కళ్ళు మూసుకోవాలి. అందరూ కృపా ప్రేమల తండ్రి జీవనాన్ని మిమ్మల్ని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ వచ్చినాడు ప్రభావానికి ఎంతో చెల్లించుకుంటూ వస్తున్నాడు. తన కాదు లేకపోయినప్పటికీ ప్రభా దేవుని వాక్యాన్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు. దేవుని వాక్యాన్ని పట్టుకుంటూ వచ్చినాడు. ప్రభా దేవుని వాక్యాన్ని ప్రతి దినము కూడా తన జీవితంలో తనను చదువుతూ వచ్చినాడు. ప్రభా అంత మాత్రమే కాదు ప్రభా నా తండ్రి, దేవుని గురించి అనేకులకు చెప్పాలని తండ్రి ఆశ. ప్రభా నా తండ్రి దేవాన్ని బట్టి మీకు ఎంతో చెల్లించుకుంటూ వస్తున్నాను. తండ్రి దేవాన్ని వాక్యాన్ని తను అందించలేకపోయినప్పటికీ ఆ యొక్క పేపర్లు రాయేసి ఏటి ద్వారా ప్రభావం తండ్రి దేవా వాటిని చదువుకొని రక్షింపబడిన వారుగా ఉంటూ వచ్చినాను. తండ్రి దేవానికి ఎంతో చెల్లిస్తున్నాను. మా చిన్న బిడ్డలు కూడా
ప్రతిదినము కూడా ప్రభా దేవగానే ప్రార్థన చేసుకోవడానికి బైబిల్ చదవడానికి తాము వలె ప్రభా దేవుని వాక్యాన్ని కట్టుకునేవారుగా చేయమని ప్రార్థిస్తుంది. మంచి జ్ఞానం తెచ్చండి ప్రభా. దేవుని వాక్యాన్ని ప్రతిదినం కూడా చదవాలని తలంపు ఆలోచన వారిని గుర్తించి తల్లిదండ్రులు కూడా ప్రభా దేవుని బిడ్డలైన వారిని దైవికంగా పెంచడానికి నా తండ్రి వారికి కూడా జ్ఞానం తెచ్చిన బిడ్డలు కూడా దైవికంగా ప్రభా నీ సన్నిధిలోని మందిరాలను పెరగడానికి సహాయం చేయండి. తిమోతి వలె అదేవిధంగా ప్రభా నా తండ్రి సమూయేలు వలె ప్రభా నా తండ్రి దేవా చిన్న బిడ్డలు ఉండగలటకు నేను జ్ఞాపకం తీసుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను. ఎత్తబడిన మీ యొక్క వాక్యం మీ మాటలు ప్రభా వ్యర్థంగా పోకుండా సహాయం చేయండి. కట్టి పఠించండి. వారి హృదయాల్లో కార్యసిద్ధి కలిగించేయడానికి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ సమస్త మంచి మాట్లాడిన ప్రభావం మీకు ఆరోపించుకుంటూ కంటి వాక్యాన్ని కూడా స్వార్థ 4:34 వచ్చిన రాబడిన ప్రభావ తండ్రి దేవాన్ని దినవాన్ని చుట్టూ నెరవేర్చుతాయి నాకు ఆహారమైనదని సెలవిస్తున్న ప్రభావం తండ్రి దేవా మేము కూడా ప్రభావాన్ని పని చేయాలని తప్పని ఆలోచన మా పిల్లలైన వాళ్ళకు కూడా దయచేయమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన అత్యంతమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.